హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు జై విత్ హర్ష. 30th జనవరికి అంటే నిన్న 30th జనవరి కదా. నిన్న నా యొక్క ప్లాన్ ఏంటి ఎలా జరిగిందని ఫుల్గా చెప్పబోతున్నాను. ఎందుకంటే నా జర్నీ మొత్తం షేర్ చేస్తానని చెప్పాను కదా మీతోని. సో ఇది డే 2 అనమాట. అంటే ఈరోజు డే 3, నిన్న డే 2 నాది ఎలా జరిగిందని చెప్పబోతున్నాను. స్టార్టింగ్ ఫిజిక్స్ షార్ట్ నోట్స్ రివైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ మార్నింగ్ లెగడం కొంచెం లేట్ అవ్వడం వల్ల మరి అది రివైజ్ చేయడం కావలేదు. తర్వాత ఐసోమెరిజం పీవైక్యూస్ చేశాను మెయిన్స్ లెవెల్వి. తర్వాత ఫంక్షన్స్ రివైజ్ చేశాను నోట్స్ ద్వారా. తర్వాత కొంచెం అంటే 1 అవర్ సరిపోదు కదా, అంటే నోట్స్లో పాటు నోట్స్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా చేయాలి. సో దానికి 2 అవర్స్ కట్టి పార్ట్ అంటే సెకండ్ సెషన్ అనమాట, అది కూడా కంప్లీట్ చేశాను. కానీ థర్డ్ సెషన్కి టైం సరిపోలేదు. తర్వాత ఫంక్షన్స్ యొక్క మెయిన్స్ పీవైక్యూస్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు ఈ జెమినీ ఏఐ పీడబ్ల్యూ వాళ్ళ కొలాబరేషన్ యూట్యూబ్ వీడియో చేయడం వల్ల ఫంక్షన్ పీవైక్యూస్ మెయిన్స్ కూడా చేయడం కాలేదు. తర్వాత లంచ్ బ్రేక్, తర్వాత రే ఆప్టిక్స్ ఫిజిక్స్ బుక్ ద్వారా ఎస్కేసి ఫిజిక్స్ క్రస్ అని ఫిజిక్స్ వాళ్ళ వద్ద సలీం సార్ బుక్ ఉంది, దాని ద్వారా రివైజ్ చేద్దాం అనుకున్నాం. 2 అవర్స్ చేయాలనుకున్నాను, కానీ 1 అవర్ అయింది. తర్వాత నేను కోర్స్ చూపించాను కదా క్యాట్స్ ప్లస్ అని, అందులో రే ఆప్టిక్స్ది లెక్చర్ ఉంది. అంటే అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఒక 10 to 15 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు, ఆ లెక్చర్ చూశాను. తర్వాత ఐసోమెరిజంది అడ్వాన్స్డ్ లెక్చర్, ద ఫంక్షన్ యొక్క అడ్వాన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లెక్చర్, ఈ 3 కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ డిన్నర్ బ్రేక్. ఆ తర్వాత ఫంక్షన్స్ యొక్క ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా, కానీ అది కంప్లీట్ అవ్వలేదు. అంటే ఇక్కడ అడ్వాన్స్ది ఈ లెక్చర్ అయింది కదా, ఈ లెక్చర్ అయిన తర్వాత దాని యొక్క ప్రాక్టీస్ షీట్ ఇస్తారు. మీకు ఆల్రెడీ నా పాత వీడియోలో చూపించాను, అది చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. నెక్స్ట్ ఈ ఫిజికల్ కెమిస్ట్రీ 1 అవర్లో రివిజన్ చేసేద్దాం అనుకున్నాం, కానీ తర్వాత ఎక్కువ టైం పడుతుంది అనిపించి ఫంక్షన్స్ ప్రాక్టీస్ టైంలో ఫిజికల్ కెమిస్ట్రీ రివైజ్ చేశాను. తర్వాత నిన్న నైట్ యూట్యూబ్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికి బాగా లేట్ అయిపోవడం వల్ల మర్చిపోలేదు, అందుకే మార్నింగ్ చేస్తున్నాను. సో ఇది నా యొక్క 30th జనవరి రోజు ఏం జరిగింది మొత్తం నా యొక్క స్టడీ జర్నీ. ఇప్పుడు 31st జనవరికి నా ప్లాన్ ఏంటో చూద్దాం. 31st జనవరికి చూసుకుంటే మార్నింగ్ లెగ్గానే ఫ్రెష్ అప్ అయిన తర్వాత లిమిట్స్ యొక్క రివిజన్ అయిపోయింది. లిమిట్స్ రివైజ్ అయిన తర్వాత ఇప్పుడు 8నే రోహిత్ అగర్వాల్ సార్ యొక్క నోట్స్తో ఐసోమెరిజం రివైజ్ చేసుకొని, తర్వాత చెప్పాను కదా ప్రాక్టీస్ షీట్ ఇస్తారని, ప్రాక్టీస్ షీట్ నేను ఐసోమెరిజం లెక్చర్ది కంప్లీట్ చేయాలి. తర్వాత దాని యొక్క మిస్టేక్ క్వశ్చన్స్ ఇవన్నీ సొల్యూషన్స్ చూసుకోవాలి. తర్వాత ఐసోమెరిజం అయిపోయిన తర్వాత ఫంక్షన్ది నిన్న చేద్దాం అనుకున్న అవ్వలేదు కదా, అది కంప్లీట్ చేయాలి. తర్వాత దాని సొల్యూషన్స్. ఆ తర్వాత 2కి రే ఆప్టిక్స్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే నేను ముందు మెయిన్స్ టైంలో రే ఆప్టిక్స్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయలేదు. సో దాని నెక్స్ట్ ఈ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ యొక్క డిపిపి చేయాలి. ఆ తర్వాత దాని యొక్క సొల్యూషన్స్. తర్వాత ఐసోమెరిజం టెస్ట్ ఉంటుంది, కోకాట్ అడ్వాన్స్డ్ టెస్ట్, అది కంప్లీట్ చేయాలి. దాని తర్వాత దాని సొల్యూషన్స్. తర్వాత ఫంక్షన్ యొక్క అడ్వాన్స్డ్ టెస్ట్, దాని సొల్యూషన్స్. ఈ రెండింటి మధ్యలో ఎక్కడైనా గ్యాప్ తీసుకొని అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసేయాలి ఒక 1/2 అవర్లో. తర్వాత 10:30 వరకు ఆ టైంలో రే ఆప్టిక్స్ యొక్క టెస్ట్ రాయాలి, జియోమెట్రిక్ ఆప్టిక్స్. తర్వాత దాని సొల్యూషన్స్ చూసి తర్వాత నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోవాలి, అంతే. ఇది మొత్తానికి నా ప్లాన్ అయితే ఈ రోజుకి 31st జనవరికి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ యొక్క ప్లాన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలా నా జర్నీని మొత్తం ట్రాక్ చేయాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.